ఛార్జీలు పెరిగిపోతాయి. ఒక ఫ్రీడమ్ ఆయిల్ రూ. 95 ఉన్న ఫ్రీడమ్ ఆయిల్ 150కి వెళ్ళిపోతుంది. మధ్యతరగతి ఒక కూలీ చేసుకునేటువంటి ఇవన్నీ ఇబ్బంది పడతాయి. కాబట్టి వీళ్ళు ఏం కొట్లాడుతున్నా జగన్ కంటే బెస్ట్, జగన్ కంటే 100 రూపాయల బెస్ట్. కాబట్టి చిన్న చిన్న మిస్టేక్లు ఏమున్నా కూడా దాన్ని మనమే సర్ది చేయాలన్నా, తప్పు పట్టకుండా సర్ది చేసి ఇంకోసారి ఆ ప్రభుత్వం రాకుండా ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనకు. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉంటేనే ఇంత మంచి పేరు సంపాదిస్తున్నాడు కదా, ఒకవేళ సీఎం అవుతే ఇంకెట్లా ఉంటది? అది మనం చెప్పేది కాదు, అది కాలం నిర్ణయిస్తారు. మనం చేసే మంచి పనులు నిర్ణయిస్తాయి, ప్రజల ఆలోచనలు నిర్ణయిస్తాయి. అంతేగాని టీడీపీలో నలుగురు కార్యకర్తలు లోకేష్ సీఎం చేయాలంటే సీఎం కాదు లోకేష్. అలాగే జనసేన పార్టీలో కార్యకర్తలు నలుగురు పవన్ కళ్యాణ్ సీఎం చేయాలంటే సీఎం కాలేడు పవన్ కళ్యాణ్. ప్రజాప్రతినిధులు ప్రజల కోసం ఎవరైతే ఆలోచన చేస్తారో వారు ప్రజల ఆలోచనలో ఉంటారు. ఆలోచనే ఓటు వేసేటప్పుడు ఎవరికి వేయాలో నిర్ణయిస్తారు. జస్ట్ ఎవరు మంచి చేస్తారు, ప్రజల మైండ్ లో ఎవరున్నారు అనేది చూడాలి. 2029 సీఎం ఎవరు అనుకుంటారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్? నెక్స్ట్ 2020 చంద్రబాబు అన్నాడు కదా, నెక్స్ట్ రిటైర్మెంట్ అవుతుంది, ఏజ్ అయిపోతుంది, దాని తర్వాత సీఎం. ఇద్దరిట్లో ఎవరు అనుకుంటారు మీరు? చెప్పేది ఉంది పవన్ కళ్యాణ్. ఎందుకంటే చూస్తున్నాం ఆయన ఎలా వివరిస్తున్నాడో చూస్తున్నాం. ఆయన కూటమిలో ఆయన డిప్యూటీ సీఎం కాకముందు, కనీసం ఆయన ఎమ్మెల్యే గెలిచకముందు ఆయన పదజాలం ఎలా ఉండేది, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నారు. ప్రజలు సీట్లు వచ్చి మీరే సీఎం కావాలనుకుంటే సీట్లు అంటే ఎవరినో మన చరిత్ర ఉంది, ఎవరినో తొక్కడానికి ఒక అడుగు చాలని చక్రవర్తిని అడుగుతాడు చూడు, ఒక అడుగు భూమి చాలు నాకంటే, సరే అడుగు తీసుకుంటాడు. ఆయన తల మీద నొక్కి మొత్తం స్పాయిల్ చేసేస్తాడు. అట్లా జగన్ ప్రభుత్వం స్పాయిల్ కావాలంటే 21 సీట్లైనా ఓకే, ఒక సీట్ అయినా ఒకటి. జగన్ ప్రభుత్వం పోవాలా, పోయింది.